సమాధానమిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 1 పేతురు 1:1. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వారై విధేయులగుటకును ఏర్పరచబడిన వారికి శుభమని చెప్పి వ్రాయునది, మీకు కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఒక వ్యక్తి ఎలాంటి ఆత్మచేత నడిపించబడుతున్నాడో ఎరిగి ఉండాలి. యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపినటువంటి ఆత్మచేత నడిపించబడుచున్నారా? ఈ లోకంలోనికి అనేక ఆత్మలు బయలు వెళ్ళినవి. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో పరీక్షించుడి. 1 యోహాను 4:1. అనేక మంది వాక్యాన్ని బోధిస్తారు. వారి ప్రసంగము దేవుని ఆత్మచేత పరిశుద్ధపరచబడి ఉందా అని నీవు తెలుసుకోవాలి. మారు మనసు పొందిన తరువాత ప్రజలు ఎంతో ఆకలిగా దేవుని వాక్యాన్ని వింటారు. దేవుని వాక్యము చెప్పబడుచున్నటువంటి స్థలాలన్నిటికీ కూడా పరిగెత్తకూడదు. అది మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి గనుక భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటూ శరీరానికి ఆత్మకు కలిగినటువంటి సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందుము అని 2 కొరింథీ 7:1 వ్రాయబడి ఉంది. శరీరానికి ఆత్మకు పవిత్రపరచడం అనేది ఒకటిగా ఉంది. అనేక మంది లోకపు విషయాలలో ఆతృతపడి అక్షయమైనటువంటి స్వాస్థ్యాన్ని గూర్చి ప్రయాసపడని వారిని గూర్చి పౌలు గారు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అది పరిశుద్ధుల స్వాస్థ్యము. అది మన పిల్లలకు అందింపబడే అక్షయమైనటువంటి స్వాస్థ్యము. తేజోవాసులగు పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బ్రతిమాలు కొనుచున్నాము. కొలసి 1:12. పరిశుద్ధుల స్వాస్థ్యములో నీవు పాలిభాగము పొందావా? బలహీన సమయాలలో ఆ స్వాస్థ్యము నిన్ను కాపాడుతుంది. నీకు తల్లిదండ్రుల నుండి వారసత్వముగా వచ్చినటువంటి సంపద ఉన్నట్లయితే అది నీ ఆర్థిక సమస్యలలో ఆదుకోగలుగుతుంది. అయితే ఆ సంపద నీ చేతులలో ఉండకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అది నీదే అవుతుంది. కాబట్టి ప్రజలు నీ ప్రస్తుత పేదరికాన్ని అలుసుగా తీసుకోరు. ఎందుకంటే ఒక రాజకుమారుడు సింహాసనం మీద ఆసీనుడు అవ్వకపోవచ్చు, కానీ అతడు రాజవంశస్థుడని, ఒక దినాన రాజు అవుతాడని ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా నీకు ముందుగా నడిచినటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యము నీకు అక్షయ స్వాస్థ్యముగా అందించబడుతుందని అంధకార శక్తులు ఎరిగి ఉన్నాయి. నీవు ఆ స్వాస్థ్యం వైపు నడుచుచున్నావు. అది ఇప్పుడే నిన్ను పట్టుకోగలదు. అబ్రహాము గారు అలాంటి స్వాస్థ్యాన్ని కలిగి ఉన్నారు కదా. సాధ్యమైనంత త్వరగా ఆత్మీయంగా ధనికులమవడానికి ప్రయాసపడే కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.